कई गले कन्नु गोटाया नडों लक 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 चगटाया మజాగా మడతేస్తివే పీచు మిఠాయా తన మీద ప్రాణం పెట్టుకున్నాను, అది కాస్త అర్థమయ్యేలా చెప్పండి. నేను మా మావయ్యని హత్య చేశానని పిల్లివారితో చెప్పింది. ఇంకా నయం, గోడ మీద ఉన్న రక్తపు మరక తుడిచేసి నువ్వు మంచి పని చేసావు. లేకపోతే ఆ సత్యం పెళ్ళాం కూతుళ్లే పోలీసులకి నిన్ను అప్పగించేవాళ్ళు. సరేనమ్మా, ఇప్పుడు నేనేం చేయాలి? ఆ పిల్లివారు ఎప్పుడేం చేస్తారో అని నా గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఎంత భయం వేసినా సరే ఎట్టి పరిస్థితుల్లోనూ నీ ముఖంలో భయం కనపడకూడదు. కనపడిందా ఆ భయమే నిన్ను ఇరికించేస్తుంది. చివరికి ఆ భయమే నిన్ను ఉరికమ్మం ఎక్కిస్తుంది. ఆ భయంతోని ఏం చేయాలో తెలియక మీ దగ్గరికి వచ్చానమ్మా. మా మావయ్య దయ్యం రూపంలో రావడం తలుచుకుంటుంటే ఇంకా భయం వేస్తుంది. అనవసరంగా టైం వేస్ట్ చేయకుండా వీడిని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళు. పిల్లివారు వీడిని కోర్టులో అబద్ధపు సాక్ష్యం చెప్పాలని బెదిరించారని కొట్టారని వాళ్ల మీద కంప్లైంట్ ఇవ్వు. దీని గురించి నేను కూడా ఇన్స్పెక్టర్తో మాట్లాడతాను. అలా కంప్లైంట్ ఇస్తే ఇన్స్పెక్టర్ వాళ్ళని అరెస్ట్ చేస్తారమ్మా? రే, ముందు నేను చెప్పింది చెయ్యి, తర్వాత సంగతి నేను చూసుకుంటాను. సరేనమ్మా. నాకు కాస్తో కూస్తో ధైర్యం ఉందంటే అది నా వెనక మీరున్నారనే. రే, ఊరికెలా ముద్దులా నుంచోవద్దు. ఉన్నవి లేనివి చెప్పి బోర్న ఏడు. అలాగేనమ్మా. నీ మొహంలో చావు భయం కనిపించాలి. అప్పుడే పోలీసులు వెంటనే యాక్షన్ తీసుకుంటారు. అర్థమైందా? అర్థమైందమ్మా. సరే, వెళ్ళొస్తాను. పిల్లివారి కదలికల్ని నమ్మడానికి వీల్లేదు. వాళ్ళు ఏదో ఒక మాస్టర్ ప్లాన్ వేసి నారాయణ్ని ఈ కేసులో ఇరికిస్తారు. ఈ నారాయణ గాడు పోలీసులకి చిక్కినా పర్వాలేదు, కానీ ఆ పిల్లివారు మాత్రం ఎలాగైనా సరే నా చేతిలో ఓడిపోవాల్సిందే. రే, అమ్మా,